ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. జీడిపప్పు తీసుకున్న తర్వాత గోధుమ రవ్వను వేసుకొని దూరగా వేయించుకోవాలి. రవ్వను బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నీట్గా. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని రవ్వను సపరేట్గా తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 కప్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను నీటిలో వేసుకోవాలి. తర్వాత కలుపుతూ ఉండాలి. మొత్తం వాటర్ తగ్గిపోయేలాగా దగ్గరకు అవుతుందో లేదో అని చూసుకుంటూ ఉండాలి. దగ్గరకు అయిన తర్వాత ఒకసారి కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత సగం కప్పు బెల్లం, సగం కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకొని మరీ కొంచెం నెయ్యి వేసుకోవాలి టేస్ట్ కోసం. ముందుగా వేయించి పెట్టుకున్న గోడంబిను తీసుకొని మన స్వీట్లోకి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ చూసుకోవాలి. అప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది మన స్వీట్ రెడీగా. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ రెడీగా ఉంది. టేస్ట్ చూసి చెప్పండి.